నమస్కారం అండి. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అవుతున్నప్పటికీ కూడా ఇవాళ యెల్లో మీడియా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కాపాడేదానికి అసల ఎన్ని అంశాల్ని ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళ యెల్లో మీడియా అంతా కూడా ఎంత తాపత్రయపడతా ఉన్నారో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా. ఇవాళ ఒకటే చిన్న ఉదాహరణ ఇవాళ మీడియా ముఖంగా చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ రకంగా ఉందంటే, ఇప్పుడు ఇక్కడ దొంగతనం చేయాలనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, పక్కింటి దగ్గరికి వెళ్ళి, పక్క వీధిలోకి వెళ్ళి, ఆ పక్క వీధిలో నానా యాగి చేస్తున్నాడు. అక్కడ దొంగలు పడ్డారు అని అక్కడికి వెళ్ళి హడావిడి చేస్తే, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు, పక్కింట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ పక్క వీధిలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తే, ఇక్కడ సైలెంట్ గా ఈ ఇంట్లో దొంగతనం చేసే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నా, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తుంది. ఒక్కటే అంశం అండి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది అనే అంశం గురించి వీళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా కొండలను తవ్వి కనీసం ఎలకను కూడా పట్టుకోలేదు. అడుగుతా ఉన్నా, ఇప్పుడు కక్ష సాధింపులో భాగంగా ఇవాళ ఎంతమందిని అరెస్టులు చేశారండి? మొత్తం అరెస్టులు చేస్తానే ఉన్నారు. నిజంగానే కనుక ఆ కేసులో కనుక ఇంటెన్సిటీ ఉంటే హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఎందుకు మీరు అక్యూజ్డ్ గా భావించే మీరు ఎందుకు వాళ్ళు బెయిల్స్ ఇస్తారు? ఈ పాటికి 2 సంవత్సరాలు గవర్నమెంట్ మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీ దగ్గర సాక్ష్యాధారాలతో పూర్తిగా ఉన్నప్పుడు ఎందుకు నిరూపించలేకపోతున్నారని వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒక పథకం ప్రకారంగా అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొన్నటిదాకా మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులైన ధనుంజయ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా ఇలా లెక్కలు చెప్పుకుంటూ వెళ్తే వరుస పెట్టి ఒక పథకం ప్రకారంగా మొరేల్ దెబ్బతినే విధంగా అరెస్టులు చేసుకుని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పొలిటికల్ అసిస్టెంట్ అయిన కె నాగేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా అధికార ప్రతినిధి అయిన శివశంకర్ గారిని కూడా, వీళ్ళిద్దరిని కూడా వేధింపుల్లో భాగంగా ఏదైతే ఈ యొక్క పేపర్ లీక్ల అంశం బయటకు వచ్చిందో దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తా ఉంది. ఇవాళ నేను సూటిగా నారా లోకేష్ కి ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన ఏమంటా ఉన్నాడు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు తెలుగుదేశం పార్టీకి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. మా జగనన్న దాకా ఎందుకు? నీకన్నా ముందు నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. నీ ఓపెన్ ఛాలెంజ్ కి నేను స్వీకరిస్తా ఉన్నా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావో అంశాల గురించి, సంక్షేమము, అభివృద్ధి రా, నువ్వు టైం చెప్పు, ప్లేస్ చెప్పు, డైరెక్ట్ గా నేనే వస్తా. మీరు ఎమ్మెల్యే కాకముందు నేను ఎంపీ అయ్యా. ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ కి నేను స్వీకరిస్తా ఉన్నా. ఇవాళ నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఏదైతే డిఎస్సి పరీక్షల్లో నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు మీరు పోస్ట్ కల్పించలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈయన చెప్తా ఉన్నాడు, నారా లోకేష్ గారు, దీనికి 2 రకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి ఏంటంటే, అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి రిక్రూట్మెంట్ లో తీసుకోలేదు, పర్మిషన్ లేదు కాబట్టి నిలుపుదల చేశామని
ఒక అంశము, ఒక కారణం చెప్తున్నారు. రెండో కారణం ఏం చెప్తున్నారంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి రాలేదు కాబట్టి అతన్ని సెలెక్ట్ చేయలేకపోయామని రెండో కారణం చెప్తుంది. ఏ కారణం అనేది పూర్తిగా ఒక క్లారిటీ ఉండాలి కదా ఈ ప్రభుత్వానికి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి నవీన్ అనే వ్యక్తికి. ఇక్కడే మీకు క్లియర్ గా అర్థమవుతా ఉంది మరి ఏ రకంగా పేపర్ లీక్ ఏ రకంగా జరిగింది అని. ఇంకొక అంశం కూడా చెప్తున్నా, ఇదే నవీన్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఏమని ఆశ్రయించాడు? తన ఐడిని బ్లాక్ చేశారు, కాల్ లెటర్ రాకుండా చేశారని చెప్పేసి ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇందులో రెండు రకాల థియరీలు చెప్తున్నారు. ఒకటేమో అవుట్ సోర్సింగ్ లో పనిచేశాడు, అందు గురించి అతను రిక్రూట్ చేసుకోలేదని ఒక అంశం చెప్తున్నారు. ఇంకో అంశం కూడా చెప్తున్నారు, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని. ఏది నిజమో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను పత్రికా ముఖంగా ఇవాళ మీడియా ముందరకు వచ్చి ఈ నవీన్ అనే వ్యక్తి గురించి క్లారిటీ ఇస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏదైతే డిఎస్సి పరీక్షలు మీరు నిర్వహించారో దాని యొక్క నిజాలు ఇవాళ బయటకు వస్తాయి. 100% చెప్తున్నానండి. ఇవాళ ఇదే నవీన్ అనే ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, అతని పరీక్షలకి ఏ రకంగా అవకాశం కల్పిస్తారు? ఇది కాకుండా ఇవాళ ఈనాడు పేపరు నానా పంపు కొట్టడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అందులో క్లియర్ గా ఒక్కొక్క అంశాల గురించి ఎత్తుకుని వచ్చారు. అసలు నేను అడుగుతా ఉన్నా, ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి అతను పరీక్ష రాసినప్పుడు 36వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఏ రకంగా రిక్రూట్మెంట్ చేసుకోరని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్పోర్ట్స్ కోటా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు కల్పించారు, అసలు స్పోర్ట్స్ కోటా యొక్క నియమ నిబంధనలు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా అని అడుగుతా ఉన్నా. మొత్తం అంతా కూడా మభ్యపెట్టి ఇవాళ ప్రతి ఉద్యోగం కూడా నేను చెప్తా ఉన్నాము 15 లక్షల రూపాయలు వీళ్ళు అమ్ముకున్న దాఖలాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఈ ఆరోపణలకి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఆయన బయటకు వచ్చి ఈ అంశాల గురించి క్లారిటీ ఇవ్వాలి. ఇదే రకంగా ఇంకొక అంశం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగమెరిగిన సత్యం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగిన అన్న అంశాల గురించి వీళ్ళు ఎత్తుతా ఉన్నారు. నేను ఇదే రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఇవాళ ఫ్రీ ఇసుక అనే అంశాన్ని ఇవాళ వీళ్ళు తీసుకుని వచ్చారు. ఎవరికి ఫ్రీ ఇసుక ఇస్తా ఉన్నారు? ఎక్కడ ఫ్రీ ఇసుక ఇస్తా ఉన్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వినియోగదారుడికైనా ఫ్రీ శాండ్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయండి? ఇవాళ గత ప్రభుత్వంలో దిగిపోయే టైంకి వచ్చేది వర్షాకాలం వస్తుందని చెప్పి గతంలో ఎండాకాలంలో సుమారుగా 80 లక్షల టన్నులు 80 లక్షల టన్నులు జగనన్న ప్రభుత్వం దిగిపోయే టైంకి మేము మొత్తం అంతా కూడా ఇసుక కొండల్ని స్టాక్స్ నిలవేసి ఉంచాం. నేను అడుగుతా ఉన్నా, ఆ 80 లక్షల టన్నులు ఎక్కడికి మాయమైపోయినని అడుగుతా ఉన్నా. ఇదే గోదావరి జిల్లా ప్రాంతానికి వస్తే ప్రతి ఎమ్మెల్యే యొక్క నియోజకవర్గ ప్రాంతంలో కనీసం 5-6 కోట్ల రూపాయల యొక్క ఇసుకని ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా మింగిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇది ఎవరైనా చూసుకోండి. ఇటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు. అతనికి సంబంధించి ఇక్కడ లాలా చెరువు ప్రాంతంలో కోట్లాది రూపాయల యొక్క ఇసుక కొండలు పెట్టాం. రూరల్ ఎమ్మెల్యే, రాజానగరం ఎమ్మెల్యే, అదేవిధంగా నిడదవోలు మంత్రి, అదేవిధంగా ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే, మీరు ఎవరైనా తీసుకోండి,
కోట్లాది రూపాయలకి అసలు లెక్కాపత్రం ఉందా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మా జగనన్న టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏటా సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందండి. సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానానికి ఆదాయం వచ్చింది. ఇవాళ మరి 4,000 కోట్ల రూపాయలు అంటే మాటలా? ఇవాళ ఈనాడు పేపర్లో అదేవిధంగా ఈ ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం పైన చేసే ఆరోపణలు ఏంటంటే 5 లక్షల టన్నులు ఇసుక మోళీ జరిగిందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి శాండ్ వల్ల ఎక్కడైనా డబ్బులు వచ్చాయా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ లెక్కల్లో మీరు చెప్పిన లెక్కలే నిజమైతే మేము 80 లక్షల టన్నులు శాండ్ నిల్వలు ప్రభుత్వం దిగిపోయే టైంకి నిల్వలుంచి మా ప్రభుత్వం దిగిపోయింది. ఆ 80 లక్షల టన్నులు ఏమైపోయినాయి అని అడుగుతాము. దానికి ఏమన్నా ఒక లెక్కపత్రం ఉందా అని అడుగుతా ఉన్నా. పోనీ ఆ 80 లక్షల టన్నులు ఏ వినియోగదారుడికైనా ఫ్రీ శాండ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఎవరికైనా ఎవరి ఇంటికైనా ఉచితంగా ఇసుక వచ్చిందా అని అడుగుతా ఉన్నా. రాలేదే. ఇప్పుడు మీరు బోట్మెన్ సొసైటీలు చెప్పున పర్మిషన్లు ఇచ్చారు. పర్మిషన్లు ఇచ్చి శాండ్ తీసుకునే దానికి అవకాశం ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ప్రక్రియ అయితే బోట్మెన్ సొసైటీలు సంబంధించిన వ్యక్తులు కోట్ల రూపాయలు సంపాదించాలి కదా. బోట్మెన్ సొసైటీలు ఎవరైనా కోటీశ్వర్లు అయ్యారా అని అడుగుతాం. ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. ఈ డబ్బులని ఎవరి జేబులోకి వెళ్ళినాయి అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను చెప్తున్నానండి, నేను మొత్తం స్టేట్ అంశము ఎంత అక్రమాలు జరిగినాయి నేను ఇవాళ టూకీగా ఒక ఉజ్జాయింపుగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి నెల వచ్చే ఆదాయము సుమారుగా ₹1 కోటి దగ్గరగా ఆదాయం వస్తుంది ఒక్కొక్క ఎమ్మెల్యేకి. ఇవాళ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే సుమారుగా ₹1 కోటి. ఈ 24 నెలల్లో అతను 24 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా కేవలము ఇసుక మీద సంపాదించుకున్న సందర్భం. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కూడా అదే స్థాయిలో డబ్బులు వచ్చింది. అదే 24 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా అతనికి వచ్చి ఉంటుంది. ఇంకా మంత్రి కందులు దుర్గేష్ మంత్రి అయితే ఆయనకి ఇంకా ర్యాంపులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా దానికన్నా అదనంగా డబ్బు వచ్చి ఉంటుంది. అదేవిధంగా కొత్తపేట ఎమ్మెల్యేకి, మండపేట ఎమ్మెల్యేకి, అటు రాజోల్ ఎమ్మెల్యేకి, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఆస్తుల పంట. ఇటు చాలా మంది కాకినాడ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చాలా మంది ఫీల్ అవుతున్నట్టుంది. ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలకి నెల ₹1 కోటి పైన ఇసుక నుంచి ఆదాయం వచ్చేస్తుంది, వాళ్ళకి రావట్లేదు. అంటే బహుశా కొండల్లోనూ వీటిల్లోనూ కూడా వస్తూ ఉంటుంది అనుకుంటా. అంటే ఈ తరహాలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఇవాళ ఇసుక దోచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నారు 5 లక్షల టన్నుల యొక్క ఇసుక దోపిడీ జరిగింది గత ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే తరహాలో జరిగితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల టన్నులు, ఒకవేళ అదే నిజమైతే ఎన్ని లక్షల టన్నులు దోచేశారు? ప్రభుత్వానికి ₹1 అయినా ఆదాయం ఇచ్చారా? అందజేశారా ఖజానాకి అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఇదేమి సామాన్యమైన విషయం కాదండి. ఇవాళ ఒక పక్కనేమో యాక్టింగ్ సీఎం ఆయన యొక్క మంత్రిత్వ శాఖలో అటు నీట్ పరీక్షల కన్నా దారుణాతి దారుణంగా పేపర్ లీక్ జరిగిన సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది. అంటే ఎంత అసమర్థుడో ఈ నారా లోకేష్ అనే వ్యక్తి వాళ్ళు క్లియర్ గా అర్థమవుతాం. నేను ఇదే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్న
జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, ఈ నవీన్ అనే వ్యక్తి గురించి ఒకసారి తేల్చండి. అతనికి ఫస్ట్ ర్యాంక్ ఏ రకంగా వచ్చింది? అతను పరీక్షా పేపర్ క్వశ్చన్స్ ని తయారు చేసే దాంట్లో అతను ఉన్నాడా లేడా అనే అంశం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లీక్ జరిగిన తర్వాత మీరు ఎవరి మీద కేసులు కట్టారు? ఏ రకంగా ఇది జరిగింది? అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు? ఈ బాధ్యత లేదండి? ఈ ప్రభుత్వము ఎంతో ప్రెస్టీజియస్ గా మరి ఒక డిఎస్సి పరీక్షలు తీసుకుని వచ్చినప్పుడు ఇంత మంది యువత యొక్క భవిష్యత్తుని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువ మంత్రి సారథ్యంలో ఇది జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు దాకా ఈ నారా లోకేష్ మంత్రి ఎందుకు స్పందించలేదని అడుగుతాం. ఇవాళ ఇవన్నీ అంశాలు కూడానండి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే కాకుండా ఇవాళ గత ప్రభుత్వంలో మేము టన్నుకి సుమారుగా 475 రూపాయలు ప్రజల దగ్గర నుంచి ఎవరైతే వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తే ఇసుకకి సంబంధించి 375 రూపాయలు నేరుగా ప్రభుత్వ ఖజానాకి ఆ డబ్బులు నేరుగా వెళ్ళేది. శాండ్ కి నిమిత్తం ఒక టన్నుకి 100 రూపాయలు అతని యొక్క ఖర్చుల నిమిత్తం ఏదైతే శాండ్ లోడింగ్ అయితే కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఖర్చులకైతే 100 రూపీస్. అది అంతా కూడా ఒక పారదర్శకంగా ఏపీఎండిసి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరిగిన సందర్భం. అసలు ఈ ప్రభుత్వానికి అసలు నైతికత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇందాక నేను క్లియర్ గా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు చేస్తా ఉన్నారో అది వాస్తవం ముమ్మాటికి కూడా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు నేరుగా ఏదైనా ఒక ప్రభుత్వం ఇరకాటంలో పడితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగనన్న దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరిని కూడా విచారణ పేరుతో డైవర్షన్ లో పాలిటిక్స్ లో భాగంగా చేయట్లేదా అని అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా జగనన్న చుట్టూరు ఒక 10 మంది 15 మంది ఉన్నారు. ఆ 15 మందిని ఒకసారి మీరు తీసుకొచ్చి విచారణకు పిలవండి. ఒకవేళ నిజంగానే కనుక మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైతే వీళ్ళు కార్నర్ అవుతున్నారో ఆ కార్నర్ అవుతున్నప్పుడు ఒకసారికి జగనన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణకు పిలవడం, అరెస్టులు చేయడం, దాన్ని డైవర్ట్ చేయడం. ఇది కాక ఇంకేమన్నా ఉందండి? ఏ అంశాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా ప్రజలు ఎవరు అమాయకులు కాదు కదండి. 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు దాకా ఇప్పుడు శాండ్ గురించి మాట్లాడారు, లిక్కర్ గురించి మాట్లాడారు, లేకపోతే వివిధ మైన్స్ గురించి మాట్లాడారు, రకరకాల అంశాల గురించి మాట్లాడారు. కొండలను తవ్వుతున్నారు, కనీసం ఎలకలను కూడా పట్టుకోవట్లేదు. ఇంకొక అంశం క్లియర్ గా చెప్తున్నారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా నిలదీయాలి, ప్రశ్నించాలి. సాక్షాత్తు భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి తిరుపతి లడ్డు గురించి నానా యాగి చేశాడు. నానా యాగి చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, ఇంకో పక్కన సిబిఐ ఇన్వాల్వ్ అయింది. వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఏ రకమైన జంతువుల కొవ్వు కలవలేదు అని క్లియర్ గా సుప్రీంకోర్టు కానీ లేకపోతే సిబిఐ కానీ వాళ్ళ విచారణలో తేలిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ గా వచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసిందని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకొకరు ఎవరైనా ఈ రకమైన మాటలు మాట్లాడితే అసలు ఆంధ్రప్రదేశ్ లో
ఆ వ్యక్తిని బతకనిస్తారా అని అడుగుతున్నా. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఆ వ్యక్తి ఉండగలుగుతాడా అని అడుగుతాను. అసలు హిందూస్‌కి చాంపియన్స్ అని చెప్పుకున్న బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇది హిందువుల యొక్క పవిత్రతకి, హిందువుల యొక్క ప్రతిష్టకి భంగం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? అసలు ఆ హిందూ పెద్దలు, గురువులు, మరి యోగులు వీళ్ళందరూ కూడా పెద్దలు ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నా. అసలు ఈ అంశాల గురించి ఫస్ట్ ఇతను చేసిన దారుణాల గురించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించాలి. మళ్ళీ ఆయన డైరెక్ట్‌గా మీడియా ముఖంగా అంటున్నాడు, నేను ఎవరిని మోసం చేయలేదు. నేను చెప్పినయన్నీ చేస్తున్నాను. ప్రజలకిచ్చిన హామీలన్నీ ఇస్తున్నాను. అసలు మహానాడు ఎంత అటర్ ఫ్లాప్ మహానాడంటే ఆయన నేరుగా చెప్తున్నాడు. ఆ పక్కనేమో అచ్చెన్నాయుడు అంటున్నాడు. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి 60,00,000 కోట్లు ఖర్చు చేశారని అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. పక్క నుంచి చంద్రబాబు నాయుడు ఇలా చూస్తున్నాడు. అసలు 60,00,000 కోట్లేంది? నోరిప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇంకా ఈళ్ళని ఇంకా ఇంకొక 2.5 సంవత్సరాలు భరించాలా అని. ఇంత దారుణమైన పొజిషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ, ఈ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలో శాండ్ దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ ఫ్రీ శాండ్ అయితే మీరు చెప్పినట్టు ఫ్రీ శాండ్ నిమిత్తము ఏ వినియోగదారుడికి శాండ్ ఫ్రీగా వెళ్ళింది. ఇవాళ లోడింగ్ ఛార్జెస్ అయితే కానివ్వండి, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్ అయితే కానివ్వండి, మీరు ఏ రకంగా చూసుకున్నా లారీ కనీసము లోకల్‌గా చూసుకుంటే ఫ్రీ శాండ్ అయితే 1,500, 2,000కి రావాలి. లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జెస్. ఎవరికైనా వస్తుందా? పోనీ నేను లారీ పట్టుకొని వెళ్తా. ర్యాంప్ దగ్గరికెళ్ళి నాకు శాండ్ కావాలన్నానంటే లారీ పట్టుకొని వెళ్తాం. లోడింగ్ ఛార్జెస్‌తో శాండ్ ఫ్రీగా ఇస్తారా ఎక్కడైనా? పోనీ ప్రెస్ మిత్రులకి ఎవరికైనా ఇస్తారండి? అసలు ఎక్కడ జరుగుతుంది? ఇది కేవలం ఏంటంటే ఎమ్మెల్యేలకి కాసుల పంటలాగా ఈ యొక్క శాండ్ ఉంది. ఈళ్ళు మళ్ళీ ఈనాడు పేపర్‌లో గాని లేకపోతే వీళ్ళ ఛానెల్స్‌లో యెల్లో మీడియాలో చెప్తా ఉంటారు. ఏదైనా ఎక్కడైనా ఎమ్మెల్యే విపరీతంగా శాండ్ తవ్వేస్తున్నాడంటే చంద్రబాబు సీరియస్ అంటాడు. ఆయన సీరియస్ అయ్యేది లేదు. ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఆపేది లేదు. ఇది ఏంటంటే కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి ఏది కాదు. ఇవాళ గత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం 2 సంవత్సరాలైంది. మీరు ఇన్ని అంశాలని ప్రజల ముందుకు తీసుకొని వచ్చారు. ఏ ఒక్క అంశమైనా సాక్ష్యాధారాలతో నిరూపించగలిగారా అని అడుగుతాం. ఎక్కడ లేదు కదండీ. ఇవాళ వీళ్ళ అంశాలు ఏదైతే బయటకొస్తా ఉన్నాయో దాని డైవర్షన్. ఇమ్మీడియేట్ డైవర్షన్. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య తప్పితే ఇంకోటి ఏది కాదు. నిన్న మార్నింగ్ ఆర్గనైజేషన్ ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఎందుకుంటుందంటే అమ్మకాలు లేవు, కన్స్ట్రక్షన్ కూడా లేని వల్ల ఎక్కడ ఉండిపోతుంది, ఎక్కడ కూడా అది జరగట్లేదు ఇదే కదా చాలా చోట్ల లేదు. సో ఇదేమో కోట్ల రూపాయలు సంపాదిస్తారు. పోరా మీరు అంటున్నారు ఇసుక గొట్టల కింద ఉన్నాయని. మీకు శాండ్ కావాలనుకోండి మీరు లారీ తీసుకుని వెళ్తే మీరు తీసుకెళ్ళిపోవచ్చు కదండి శాండ్. ఆవిడ ఎవరైనా ఆపుతాడా? లేకపోతే ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు నేనే ఒక 10 లారీలు పట్టుకుని వెళ్తాను. నాకు శాండ్ అవసరం. పోనీ ఒప్పుకుంటారండి? శాండ్ తీసిన వెంటనే ఎమ్మెల్యే తాలూకా మనిషి వచ్చేస్తాడు. ప్రశ్నిస్తే అమ్మకాలు లేవు. అదే అంటున్నా. ఇప్పుడు నిజంగా గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలు మనకి శాండ్ కావాలి. ఇప్పుడు మీడియా మిత్రులు ఎవరో ఒకరు ఇల్లు కట్టుకుంటున్నారు. సరే మీకు ఇస్తారనుకోండి అడిగితే తక్కువ పెట్టుకోలేదు ఇంకోటి. సామాన్యమైన ప్రజలు 4 లారీలు పట్టుకుని వెళ్తే ఇసుక గుట్టలు ఖాళీగా ఉన్నాయి కదా! ఇసుక గుట్టలు తీసుకెళ్ళనిస్తారా అని అడుగుతున్నా. ఇది ఇది
ఇప్పుడు ఇవాళ ఒకే అంశం చెప్తున్నానండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా నేను ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను. ఇవాళ చిత్తశుద్ధి ఉంటే ఈ కలెక్టర్ గాని లేకపోతే అధికారులకు గాని ఈ ప్రభుత్వానికి గాని గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఉందండి. ఆ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ని ఇద్దరు ఎమ్మెల్యేలు పంచుకున్నారు. ఒక పక్కనేమో సిటీ ఎమ్మెల్యే పంచుకున్నాడు, ఇంకో పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే పంచుకున్నాడు. దాని బ్రిడ్జ్ స్తంభాల చుట్టూ విపరీతంగా డ్రెడ్ చేస్తున్నారు. అది ఏ రోజైనా పుష్కరాల టైం వరకు ఆ బ్రిడ్జ్ ఉంటుందో లేదో డౌటే, అనుమానమే. బౌండరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఏదో దేశ సరిహద్దులాగా స్తంభాలు కట్టేసుకున్నారు. ఈ స్తంభం దాటి అటు వెళ్ళకూడదంట, ఆ స్తంభం దాటి ఇటు రాకూడదంట. ఇంత దారుణంగా నేను అడుగుతున్నానండి. వాళ్ళు సూటిగా నేను చెప్తున్నా, రేపు జరగబోయే పుష్కరాల నాటికి ఆ గ్లామర్ ఇండియా బ్రిడ్జ్ ఉంటుందో పడిపోద్దో కూడా ఒకసారి అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయికి ఇన్స్పెక్షన్ చేయాలి. మీరు నైట్ చీకటి పడిన తర్వాత 6 తర్వాత అసలు అక్కడ ర్యాంపుల దగ్గరికి గాని ఎవరు గాని అసలు లోడింగ్ జరగకూడదు, లేకపోతే అసలు ఇసుకే తీయకూడదు. 6 తర్వాత ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా ఉద్యమం తీసుకొస్తాము. ఏదైతే మల్లైపేట ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ధర్నాలు చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి శాండ్ తీనివ్వకోకుండా ఏదైతే ప్రజలకి హానికరంగా వ్యవహరిస్తా ఉన్నదో ఖచ్చితంగా అడ్డుకుంటాము. దానికి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తాం.